सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः। मम सर्वधर्मान् मन्मना भव मद्भक्तो मद्याजीवां नमस्कुरु। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। इदं ते न तपस्काय न भक्ताय कदाचन। ययिमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यते। न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः। अध्येष्यते च यदि स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः स्थिरस्पैन वेसेन पूरा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी। लोकोऽयं क्षोभरहितः। सज्जनाः सन्तु निर्भयाः। अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः। अधनाः सधनाः सन्तु। जीवन्तु शरदां शतं। जीवन्तु शरदां शतं। శతం అంటే నిండు నూరేళ్ళు చక్కగా వర్ధిల్లాలని ఆశీర్వాదం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ విధంగా రెండరి చేతులు పెట్టి యాచన చేస్తున్నట్లుగా యజ్ఞేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. అందరూ చెప్పండి. హే యజ్ఞేశ్వర భగవాన్ अस्माकं कृते स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं बलं श्रियं आयुष्यं आरोग्यं ऐश्वर्यं देहि मे अव्यवाहन। श्रियं देहि मे अव्यवाहन। చెప్పలేసుకుడు విష్ణురు విష్ణురు విష్ణు. ఇప్పుడు ఏది లేకుండా విష్ణు సహస్రనామంలో రెండవ శ్లోకంలో ఒక నామం వస్తుంది. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అనేది శ్లోకం. భూతాత్మ అంటే పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు, పవిత్రమైన అంతఃకరణం కలిగిన వారు పరమాత్మ అని చెప్పారు. పరమాత్మ ఎంత పరిశుద్ధంగా ఉన్నారో అంతే అంతఃకరణ పరిశుద్ధతను కనుక సాధకుడు సాధించినట్లయితే అప్పుడు అతడు కైవల్యాన్ని ముక్తిని పొందగలుగుతారు. అట్లా కాకుండా ఒకరిపైన కోపాన్ని, ఒకరిపైన ఈర్ష్యను, అసూయను బాగా పెంచుకున్నట్లయితే అటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి ముక్తిని అందరికీ కూడా పొందలేడు అని మనకి పతంజలి యోగ సూత్రంలో పతంజలి మహర్షి గారు కూడా చెప్పారు. ఈ సాధనల అన్నింటి యొక్క గమ్యం లక్ష్యం ఏమిటి అంటే మనోశుద్ధి, మనోమాలిన్యం తొలగి మనస్సు అనేది శుద్ధత అవ్వాలని. అందువరకే ఇవన్నీ కూడా సత్కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అందువరకే ఇట్లా చేయాలి. కాబట్టి ఒక గ్రామంలో ప్రజలకు మరియు ముందు భక్తులందరికీ నమస్కారములు. వాస్తవంగా ఇటువంటి కార్యక్రమాలప్పుడు మనకు పిలిచినా పిలవకపోయినా పోవచ్చు. కానీ దయచేసి పని లేకుండా పదాల్లో కూర్చొని మాటలు మాట్లాడాలంటే ఇటువంటి కార్యక్రమం నాకు మాట్లాడుతుంది. మనకు చాలా కొద్దిగా మాట్లాడలేదు కాబట్టి నాకు ఆలోచన చెప్తున్నాను. నాకు తప్ప బాధితులు ఎవరైనా సరే మంచి కావాలంటే సత్సంగం ఎక్కడ ఉన్నా అక్కడ పోవచ్చు. పిలిచనే పోవాలనేది అనుకోవద్దు. సత్సంగం అంటే మన అందరినీ ఇటువంటి సామంగా కాడిపోతే ఇంకా కొన్ని విషయాలు కొత్త కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఇటువంటి సత్సంగాలకు చాలా పోవాలి. స్వామి కూడా ఇక్కడ మా రోడ్డు ఏంటంటే స్వామి మా దేవుడి పుట్టింది కాబట్టి మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. స్వామి చిన్నప్పటి నుంచి కూడా మాకు పరిచయం. శివానంద స్వామి చిన్నప్పటి నుంచి కూడా షాదినగర్ ఆశ్రమంలో నిత్యశుద్ధానంద గారి శిష్యుడు. మొత్తం చదువు అన్ని ఆయన తెప్పించి ఆయన తోటలో పెరిగింది కాబట్టి ఇప్పుడైతే మన రామనగర్లో ఆశ్రమం కట్టుకుడు కాబట్టి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి స్వామికి నాకు ధన్యవాదాలు చెబుతూ జై జై వాసవి అని చెప్పడం జరుగుతుంది. గాంధర్వం అంటే ఈ సంగీతం
ధీరుగా ధైర్యంగా ఉండేది కానీ అదేవిధంగా దానశీలత అంటే ఇతరులకి దాన ధర్మాలు చేయాలనేటటువంటి బుద్ధి కూడా అభ్యాసం చేత వచ్చేది కాదు, ఇది సహజంగానే వస్తుంది, అది పుట్టుకతోనే వస్తుంది అని మన శాస్త్రం కూడా తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఈరోజు ఇక్కడ ఆలయం మనకు కనిపిస్తుంది. మరి ఆలయం ఇంత సుందరంగా ముస్తాబై ఉంది అంటే మరి దానికి అర్థం లక్ష్మీకు 11 లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ నిర్మాణానికి మరి ఎంతగానో కృషి చేశారు. ఆలయానికి అందిస్తున్నారు. అట్లాగే సరిగ్గా ఇదే నెలలో 1 సంవత్సరం క్రితం ఇక్కడ మాస శివరాత్రి కార్యక్రమం జరిగింది. ఆశ్రమం తరపు కార్యక్రమం చేయడానికి నాకు అభ్యంతరం లేదు, అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి సంవత్సరము భాద్రపద మాసము మాస శివరాత్రి రోజున కార్యక్రమాన్ని వారు ఆదేశిస్తే కంపల్సరీ నేను చేస్తానని చెప్పని. ఎందుకంటే నేను చేసే కార్యక్రమాలలో మా కుటుంబ సభ్యులు కూడా మంచిగా సహకారం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయమని వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంటుంది. కంపల్సరీ కూడా నేను చేస్తానని చెప్పని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. దినదినాభివృద్ధి చెందుతూ వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి స్వామివారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాల ద్వారా మనందరము ఈ గంట సేపైన ఈ 2 గంటలైన ఆధ్యాత్మికంగా వెనుకామని వారి సంకల్పము. మనందరికీ తెలుసు, వారి గురువు గారు మన నిత్యశుద్ధానందరి స్వామివారు ఎప్పుడైనా ఎన్ని మన ప్రాంతంలో యజ్ఞయాగాలు నడవడము, మనీ లోపడం, హిందూ ధర్మానికి ఉన్న ప్రాముఖ్యతను పాటించడం, దాని ప్రకారంగా ఈరోజు మనం తీసుకున్న పాపాలని కడుతున్నట్టు మేము భావిస్తున్నాము. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు సద్భావనతో మంచి సంబంధాలతో హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ భక్తి మార్గాన్ని చేస్తూ భక్తి మార్గంలో మోక్షం పొందేటట్టు స్వామీజీల ఆశీర్వాదాన్ని పొందడానికి దర్శనం చేసుకోవాలంటే తిరుపతి ఒక స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలంటే వాళ్ళు ఉన్నటువంటి స్థానానికి వెళ్తారు. కానీ మాకు ఇప్పుడే అదృష్టంగా అనిపించాడు. నాకే కాదు మనందరికీ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈరోజు ఈ భాద్రపద మాస శివరాత్రి పర్వదినాన్ని రోజు స్వామివారు మనకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. అందరికి కూడా మనకు దర్శన భాగ్యం వారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడానికి అదృష్టాన్ని కలిగిస్తున్నందుకు వారికి మరోమారు జన్మదినం తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క సంఘం యొక్క, ఎందుకంటే అందరికీ శరీరం ఫ్రీగా ఉండాలంటే మనం అందరం తెల్లవారుజామున ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఆధ్యాత్మిక బోధనలు ఏర్పాటు చేసి భగవంతుడిని చేరుకోగలిగినటువంటి మార్గాన్ని బోధించడానికి ఇలాంటి గురువులు వస్తున్నారని చెప్పి చెవులు రంధ్రాలు పడేటట్టుగా ఊదలు ఉంటే ఏదో కొద్ది మంది వస్తారు. అంటే వాళ్ళకు మాత్రమే ఆ అదృష్టం కలుగుతుంది. ఆ అదృష్టము ఇందాకే చెప్పారు స్వామీజీ, स्वहिरत्नानि धातुते स्वभासितपितामगमनं भागं
ఈ యొక్క 15వ మాస శివరాత్రి కార్యక్రమాన్ని జోడించినందుకు ఆశ్రమం తరఫున వారిని ఆశీర్వదించడం జరుగుతుంది. అదేవిధంగా ఓం స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమే శతమానం భవతి శతాయుః పురుషः యదేంద్రియ చెప్తూ ఆ యొక్క ఆశ్రమంలో కూడా నేను ఒక భాగస్థుని కావడానికి నాకు అప్పుడు అతను అవకాశం కల్పించాడు. అలాగే చర్చలగడ ఆశ్రమాన్ని నిర్మించినప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలలో మేము పాల్పంచుకునేటట్టుగా వారు మమ్మల్ని ప్రోత్సహించారు. అప్పుడే తర్వాత ఆ స్వామి వారు ఇక్కడ 34వ వేదాంత విజ్ఞాన మహాసభలు ఈ మా కాజనలు ఇక్కడ ఈ దేవాలయం ఉందని మేము నిర్వహించాము. వారి సార్ వారి ఆశీర్వాదంతో అప్పుడు